బీజేపీ బీఆర్ఎస్ కుట్రలు మరోసారి బయటపడ్డాయని కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి అన్నారు. ఈటెల రాజేందర్ గెలుస్తారని మల్లారెడ్డి చెప్పడంతో చీకటి ఒప్పందం బట్టబయలైందని విమర్శించారు. ఓటమి భయంతోనే ఈ రెండు పార్టీలు కుట్రలు చేస్తున్నాయని మధు యాష్కి మండిపడ్డారు. మిగతా రాష్ట్రాలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వైపు చూస్తున్న తరుణంలో బీజేపీ బీఆర్ఎస్ రెండు కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర పన్నుతా ఉన్నాయి. రెండు తెర వెనకాల ముద్దులు పెట్టుకుంటూ తెర ముందు మాత్రం పోటీ చేస్తున్నట్టుగా కనబడుతూ నిన్నటి జరిగిన మీరు ఒక సంఘటన మీకు గుర్తుంటుంది. మాజీ మంత్రివర్యులు మేడ్చల్ ఎమ్మెల్యే అయిన మల్లారెడ్డి గారు బీజేపీ పార్టీ అభ్యర్థిని ఈటెల రాజేందర్ని పట్టుకొని నువ్వే గెలుస్తున్నావు అన్నా అని చెప్పడం అనేది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్తా వస్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి కుట్రపూరితంగా పనిచేస్తూ ఉన్నాయి. ఎక్కడెక్కడైతే బీజేపీ కొంచెం గట్టి పోటీ ఇస్తుందన్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తి నిర్వీర్యం అయిపోయి బీజేపీకి మద్దతు ఇస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీని బక్రా చేసినట్ట ఎందుకు పెట్టుకొని ఎంట తిరుగుతూ ఉన్నారు. ఈ ప్రాంత ఎమ్మెల్యే కూడా ఎంట పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు, రైల్లో తిరుగుతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీని బక్రా చేసి బీజేపీ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నదానికి నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జడ్పీ చైర్పర్సన్గా 18 సంవత్సరాల అనుభవం కలిగిన మహిళా నాయకురాలని సునీతా మహేందర్ రెడ్డి గారిని పార్టీ అధినాయకత్వం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. వారైతేనే గట్టి పోటీంచి గెలుస్తారని ముఖ్యమంత్రి గారు నమ్మి వారిని ఇక్కడ అభ్యర్థన ప్రకటన మొదలైనప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ బలోపేతమే కాకుండా గతంలో కాంగ్రెస్ పార్టీ వీడిన ఎంతోమంది సీనియర్ నాయకులందరూ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతారు. రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వ పనితీరును చూసి మేమందరం చైతన్యం నుంచి వస్తూ ఉన్నాం. కొన్ని వందలాది మంది మహిళలు, యువకులు, సీనియర్ సిటిజన్స్ కూడా పార్టీ నుంచి చేరుతా ఉన్నారు.